మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి పోచారం 8వ వార్డులో గల విహారీ హోమ్స్ కాలనీలో ఉండబడినటువంటి పోలిశెట్టి నాయుడు హౌస్ నెంబర్ 8-269/P అనే వ్యక్తి నాగారం మున్సిపాలిటీ అయ్యప్ప నగర్ కాలనీకి చెందిన వెంకటమ్మ అనే వ్యక్తి విహారీ హోమ్స్ కాలనీకి బర్రెలు వచ్చి చెట్లు మేపుతున్నాయని నానా దుర్భాషలాడుతూ అనరాని మాటలు అంటూ పెద్ద కర్రతో చితకబాదాడు. సొంతం చేసుకున్న భార్యను కూడా కొట్టలేనంత విధంగా విపరీతంగా చితకబాదాడు. ఎక్కడ పడితే అక్కడ అనరాని మాటలు, చెవులకు వినని మాటలు అంటూ చాలా చితకబాదాడు. మెడపై చేయి వేసి పిసికినాడు, కాళ్లతో తొక్కినాడు. ఈ విషయాన్ని పోలీస్ అధికారులకు నేను కంప్లైంట్ ద్వారా తెలియజేశాను. ఇలాంటివి వేరే వారికి జరగకుండా మీరు నాకు తగు న్యాయం చేయాలని, ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా నాకు తగు న్యాయం చేయాలని మరియు అతనికి తగిన శిక్ష విధించాలని మీ అందరికీ వేడుకుంటున్నాను. మీడియా ముందు కూడా తెలియచేయడం జరిగింది. పరిగెత్తుకుంటా ఇంట్లో ఏమన్నా ఇంట్లో పోయినా అట్లయినా కొట్టదు. ఇదేనా సార్ మాట్లాడేదాన్ని కాదు సార్. నేను ఎవరైనా మళ్ళీ వేసుకోమంటారు. కోడి మాకాడికి తొంటికి తగిలి ఊరుకులాగా రిటైర్ అయిన ఉద్యోగి ఆయనకి జైలు శిక్ష పడాలి. మీరు ఏమన్నా అనుకోండి, కానీ ఆయన వయసుకి ఆయన గిరిగిను ఒక మోగ జీవాలు వస్తే వాటిని పీకెట్ సార్. ఈ తొంటి మీద తగిలింది, రెండు చేతులకి తగిలింది. ఎవరు పీకట్? ఎవరు పట్టుకుని పీక? నేను బర్రెలను తోలుకొత్తగా వెళ్తేనే ఆ ఇంటి ఆయన వచ్చి దబా దబా పరిగెత్తుకొచ్చి లంజం ఉండాలని పీకట్టుకుని పిసికేసి చంపేస్తాను అని వచ్చి మీద పడి కొట్టేసాడు. ఎవరైనా? ఆ ఇంటి ఆయన సార్. పేరు ఏమైనా ఉందా? పేరు తెలియదు సార్ నాకు. రెడ్డి నాయుడు అంట. నాయుడు సార్. ఎందుకు కొట్టాడు మిమ్మల్ని? బర్రెలు అటు ఊరికి వెళ్ళిపోతున్నాయి సార్. అయితే నేను చాలా దూరాన్ని వెళ్ళిపోతే ఆగు లంజముండా లమ్లిముండా అని ఎమ్మటపడి వచ్చి పరిగే వచ్చి గొంతుకాయ అట్టుకుని పిసికి తొంటికి తగిలింది, చేతులకి దెబ్బలు తాగినాయి సార్. బలమైంది. బర్రెలు మీవే? మావే సార్. బర్రెలు వాళ్ళు చేనులో పడ్డాయా? వాళ్ళ ఇంటి మీద పోయినాయా సార్? మొక్క తిన్నది అంటున్నాడు. చేను కాదు అది, ఇల్లు. ఎంచర్ అన్నమాట. ఎంచర్లోకి వెళ్తే తప్పుకుని నేను వెళ్తున్నా, అటమ్మడే పోయినా. ఎంచర్లోకి పోయినాయి బర్రెలు. అవి మీ బర్రెలు? ఆ మొక్క వేసిందని కొట్టిండు. మొక్క వేసింది అంటున్నాడు సార్. మొక్క వేసిందో ఏం వేసిందో కూడా నేను చూడాల. చాలా దూరం ఎదర వెళ్ళిపోతే ఆటమ్మట నేను ఉరుకుతున్నా. ఇంకే దాన్నే వచ్చి పడేసి కొట్టేసి లంజం ఉండడానికి గొంతుకాయ పట్టుకుని పిసికాడు. ఓకే, ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా? మరి కంప్లీట్ ఇచ్చాం సార్. పొద్దున ఏమన్నారు కంప్లైంట్ ఇస్తే? వేరే రాసుకున్నారు సార్, అంతే. కేసు రాసి ఏమన్నారు? పోలీసు వారు ఏమన్నారు? ఏమన్నారో వస్తామని అన్నారు. హాస్పిటల్కి వెళ్ళిరా? వెళ్ళినా సార్, చూపించుకున్నా. మా అబ్బాయి టాబ్లెట్లు వేసి వచ్చాడు. వేసుకుని మింగి అట్నే పోటీ తెలవాడు. ఏమన్నా ఫ్రాక్చర్స్ అయినాయా? ఏమన్నా కుట్లు పడ్డాయా? కుట్లేం పడలేదు సార్. బలమైన కర్ర దెబ్బలు కదా. కర్రతో కొట్టాడా? కర్ర సార్. ఎంతలాగా దొడ్డి కర్రలు 2. మరి మీ ఇంట్లో ఎవరు చెప్పలేదా? ఎవరు లేరు సార్. ఆయన నాటి అవుతుంటే రాత్రి 10 గంటలకు వచ్చి పండుకున్నాడు. అంతేగాని వాళ్ళు మగవాళ్ళకి తెలియదు. మా పిల్లలు కూడా లేరు. నేను ఒక్కదాన్నే ఉంటా సార్. ఎప్పుడు జరిగింది ఇది? అది నిన్న 2ంటికి జరిగిపోయింది సార్. మధ్యాహ్నం తోలుకొచ్చి కట్టేసి అట్నే ఏడ్చుకుంటా హాస్పిటల్కి పోయిన. ఆయనకి తెలియదు. రాత్రి 10 గంటలకు వచ్చింది ఇంటికాడ మగవాళ్ళు ఉండరు. ఓకే, ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలంటారు? ఏమి న్యాయం కావాలేముంది సార్? ఆడమనిషిని కొట్టిన కింద మీరు ఏమి న్యాయం చెప్తారో చెప్పండి సార్. ఆడమనిషిని పడేసి కొట్టాడు. అట్లా నా చేయిలు ఇరిగిపోయి కష్టం చేసుకుంటే బతికేవాళ్ళం మేము. నేను అనేది ఏమంటానంటే, ఏదో మిస్టేక్ ఆయన జరిగిందా మిస్టేక్ తెలీదు, మిమ్మల్ని కొట్టాడు అంటున్నారు. కంప్లైంట్ కూడా ఇచ్చారు కదా, మీకు ఏం న్యాయం జరగాలి? ఏమి న్యాయం చేస్తారో చేయండి సార్. మీతోనే ఉంది అదంతా. మరి ఇట్లా దెబ్బలు తాగినాయి. రాత్రి నుంచి హాస్పిటల్కి అయితే ₹1,00,000 అయితే మాకు ఇప్పించాల్సిందే. మీరు ఆడమనిషిని కొట్టినందుకు. ఆడమనిషిని కొట్టాడు కాబట్టి, ఒంటి మీద చెయ్యేసి కొట్టాడు కాబట్టి మీకు కూడా ₹1,00,000 ఇవ్వాల్సిందే. మీరైతే కేసు పెడతారు? కేసు పెట్టాం, జైలు శిక్ష పడాలి సార్. ఏదో ఒకటి చేయండి సార్. అంతే సార్. మాకు లక్షలు వద్దు. ఏం పేరు? నా పేరు శ్రీనివాసరావు సార్. ఓకే. వెళ్తేదానికి కొద్దిగా కాసేపు బర్రెలను ఆపమన్న. ఊళ్ళో మేతలాక బర్రెలు కొద్దిగా అల్లాడుతున్నాయి సార్. వానాకాలం ఆడుతుంటే అటు ఇటు తిప్పుతుంది. 4 బర్రెలు అటు వెళ్ళిపోయినప్పుడు అమ్మ ఇటు రావాలి అని చెప్పాలిగా అమ్మ. చెప్పకుండా వచ్చి వెనకాల కర్ర ఇచ్చుకుని మళ్ళీ ప్రెసిడెంట్ నేను కాలనీ కానీ వచ్చి నా భార్యని కొడతాడా సార్? ఇది ధర్మేనా సార్? ఇది ఏం చేస్తారో సార్ వాళ్ళు చెయ్యండి. ఇక నేను ఆ డబ్బులకి ఆశపడతలేదు, ఇది చేయట్లేదు. నా పెళ్ళాన్ని ఇట్లా కొడతాను ధర్మేనా? అదే ఆయన పెళ్ళాన్ని కొడితే ఆయన ఊరుకుంటాడా?
ఊరుకుంటాడా సార్? పోనీ ఆయన ఏమన్నా చేను తిన్నయ్యా, వరి చేను తిన్నయ్యా, లేకపోతే ఆయన మొక్కలు ఏమన్నా పాడు చేసినయ్యా, అసలు ఏం చేసినాయి అని మా భార్య అని ఇట్లా కొడతాం సార్. అసలు ఆ ధర్మం అన్నది ఈ ధర్మం నడుతలేదా రేవంత్ గారి పరిపాలనలో సార్? ఇదేనా సార్ నాకు ఇచ్చే ఇది? మీకు ఏ న్యాయం కావాలనుకుంటారు మీరు? ఏ న్యాయం చేసినా సరే ఆడకూతురు కొడతామేంటి సార్? కావాలంటే ఆయనకి దండ కట్టమంటే కట్టేవాడు నేను. నా పెళ్ళన్నట్టు కొడతామేంటి సార్? ఇట్లా ఆడకూతురు కొడతామేనా? డబ్బులు తీసుకుంటాం కాదు సంస్కారం అది. అసలు ఆయన అట్లా కొడతామేనా? ఆయన ఉద్యోగ రిటైర్మెంట్ మళ్ళీ అదేనా ఆయన చేసేది? ఆయన జైలు శిక్ష పడాలి సార్.